హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. ఈరోజు నేను కారా బూందీ కరకరలాడుతూ స్వీట్ షాప్లో మనం కొని తెచ్చుకుంటే ఎంత టేస్టీగా అయితే ఉంటుందో అంతే టేస్టీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ 4 కప్పుల శనగపిండికి 2 కప్పుల బియ్య పిండిని తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పు కొలతతో తీసుకున్నా కూడా 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్య పిండిని వేసుకోవాలి. ఇదే కరెక్ట్ కొలత అండి. ఎందుకంటే శనగపిండి ఎక్కువైతే బూందీ మెత్తగా వస్తుంది, బియ్య పిండి ఎక్కువైతే బూందీ గట్టిగా వస్తుంది. కాబట్టి మనకి 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్య పిండి వేసుకొని ఒక చిన్న టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక చిన్న టీ స్పూన్ వంట సోడాను వేసుకొని పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి మధ్యలో నుంచి మనం కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని నిదానంగా కలుపుకోవాలి. మనం నీళ్ళను మొత్తం ఒకటేసారి వేసేసినామంటే పిండి అనేది ఉండలు కట్టుకొని పోయి మనకి పిండి కలిపేటప్పుడు కష్టమవుతుంది. అందుకే మనం నీళ్ళను కొద్దిగా పోసుకుంటూ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, నాకు ఇక్కడ పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఎలా ఉందో ఇలా కలుపుకొని మనం పిండిని బాగా లూజ్ కాకుండా బాగా టైట్ కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముకుడు పెట్టుకొని మనకి నూనె ఎంత సరిపోతుందో అంత నూనె పోసుకోవాలి. నేను ఇక్కడ ముందు లడ్డు చేశాను కాబట్టి అదే నూనె ఉంటే ఇక్కడ దాన్నే వాడుకుంటున్నాను. మనకి నూనె వేడైందా లేదా అనేది ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా బూందీ కొట్టేటప్పుడు నూనె అనేది బాగా వేడిగా ఉండాలి. అలా వేడిగా ఉన్నప్పుడే మనం వేసిన బూందీ వేసినట్టు పైకి తేలి బూందీ అనేది మంచిగా కాలుతుంది. మనం అలాగే నూనెలో ఎంత బూందీ పడుతుందో అంతే వేసుకోవాలి. మనకి బూందీ ఎక్కువైపోతే గడ్డలు కట్టుకొని పోయి బూందీ అనేది కరెక్ట్గా గోలదు. ఇలా మన దగ్గర ఎంత శనగపిండి అయితే ఉంటుందో అన్నిసార్లు వేసుకొని మనం బూందీని ఒక బేసన్లోకి వేసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ పల్లీలను వేయించుకుంటున్నాను. ఒకవేళ దీంట్లోకి అటుకులు కానీ అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పుట్నాలను కూడా వేసుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాలు పల్లీలను వేయించుకున్న తర్వాత బేసన్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకును రెబ్బలతోనే వేయించుకుంటున్నాను. ఒకవేళ ఇలా కాకుండా ఎల్లిగడ్డలు, జీలకర్ర, కరివేపాకును కచ్చా పచ్చాగా దంచుకొని కూడా వేయించుకోవచ్చు. ఇలా అన్నింటినీ మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొందులోకి వేసుకొని ఇక్కడ రుచికి సరిపడినంత కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా పిండిలో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి. మనం బూందీ వేడిగా ఉన్నప్పుడే వీటిని బాగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకి బూందీ మొత్తానికి ఉప్పు కారం బట్టి మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా మనం బూందీని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మనకు చిన్నపిల్లలకైనా అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.